హలో గైస్ 2026లో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనే పోస్ట్కి సంబంధించి 28,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి జనవరి 31 అఫీషియల్గానే వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది, అంటే అప్లై చేసుకోవడానికి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా, ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో దీనికి ఫస్ట్ మనం క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుందన్నమాట. సో మీలో ఎవరైనా సరే 10th క్లాస్ ఉంటే ఈ పోస్ట్కి అయితే మీరు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. సింపుల్గా మనం అప్లై చేసామంటే మన మార్క్స్ 10th క్లాస్లో మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనకు పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇంకా ఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ఓబీసీ ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే మనం 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే అప్లై చేయడానికి. అదేవిధంగా ఫిమేల్స్ ఉంటారు కదా, సో ఫిమేల్కి అయితే ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా జీరో కాస్ట్తో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో శాలరీ ఎంత ఉంటుంది అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు శాలరీ గురించి. అండ్ ఫస్ట్ డాక్యుమెంట్స్ అంటే అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు రీసెంట్ ఫోటోగ్రాఫ్, అంటే మన ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, సో అదొకటి ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అది కూడా సైజు 50 KB లోపే ఉండాలన్నమాట ఫోటో. అలాగే సిగ్నేచర్ అయితే మనకు 20 KB లోపు ఉండాలన్నమాట. అలాగే సెలక్షన్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 మెంబర్స్ అప్లై చేశారనుకోండి, ఆ 5 మెంబర్స్కి పోస్టులు 5 ఉన్నాయనుకోండి. సో దానిలో ర్యాంక్ వైజ్ అంటే మీకు 10th క్లాస్లో మార్క్స్ వచ్చింటాయి కదా, సో కంప్లీట్గా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 పోస్టులే ఉన్నాయి, అంటే 4 పోస్టులే ఉన్నాయి, 5 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఆ 5 మెంబర్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళలో 4 మెంబర్స్కి అయితే పోస్టులు ఇస్తారనమాట. సో ఈ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా ఇదే విధంగా ఉంటుంది అనమాట. జీడిఎస్ మంత్లీ శాలరీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అనే దానికి 10,000 రూపీస్ టు 24,470, అంటే 24,470 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. డెక్ 7 అంటే దీనికి సేమ్ అదే శాలరీ అయితే ఉంటుంది. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేసి ఉంది కదా, దీనికి 29,380 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇది పర్మనెంట్ అంటే కంప్లీట్గా పర్మనెంటే ఉంటుంది అనమాట. గవర్నమెంట్ అంటే మనం నార్మల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగానే ఉంటుంది అనమాట. అలాగే ఇది ఇక్కడ చూసుకోవచ్చు జీడిఎస్ ప్రమోషన్ ప్రాసెస్ అనేసి ఉన్నది కదా. సో మీరు వన్స్ దీనిలో జాయిన్ అయ్యారంటే మనకు ఎన్ని ఇయర్స్కి ప్రమోషన్ ఉంటుంది అనేసి. సో ఇక్కడ జీడిఎస్ అనేసి ఉంది కదా, దానికి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే 3 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ జీడిఎస్ 10th క్లాస్ 5 ఇయర్స్ తర్వాత ఉంటుంది అనమాట. మెయిల్ గార్డ్ ఆర్ పోస్ట్ మ్యాన్ అనే దానికి. అలాగే జీడిఎస్ జాయినింగ్ బిఫోర్ అనే దానికి దీనికి 12th పాస్ అయి ఉండాలి. అలాగే 5 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ అయితే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ వాటి జీడిఎస్సి ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకోవచ్చు. జీడిఎస్ ఎలిజిబిలిటీ అంటే దీనికి కంప్లీట్గా మనకు 10th క్లాస్, అంటే మన 10th క్లాస్లో బోర్డ్ మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ విలేజ్ అనుకోండి, మీ డివిజన్, ఆ డివిజన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు మేబీ అప్లై చేయకుండా ఉంటే మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు కూడా ఈజీగా అయితే జాబ్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ జీడిఎస్ గెట్ పెన్షన్, అంటే పెన్షన్ అయితే ఏముండదు అనమాట. అంటే మనం ఫస్ట్ జాయిన్ అయ్యాక ఆటోమేటిక్గా ప్రమోషన్స్ అయితే ఉంటాయి కదా, సో కొన్ని ఇయర్స్ దానిలోనే వర్క్ చేస్తుంటే ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత హై పొజిషన్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఈ పెన్షన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు హౌ డస్ జీడిఎస్ ఇంక్రీజ్ శాలరీ అనేసి ఉంది కదా, సో ఇక్కడ ఎవ్రీ ఇయర్కి 3% అయితే ఇంక్రిమెంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 10,000తో జాయిన్ అయ్యారంటే మనకు 1 ఇయర్ తర్వాత 3% అయితే పెరుగుతుందన్నమాట. ఈజ్ జీడిఎస్ గుడ్ ఫర్ ఫీమేల్, అంటే ఫీమేల్కి ఈ జాబ్ సూటబుల్ అంటే ఖచ్చితంగా సూటబుల్లే ఉంటుంది. ఎందుకంటే మనకు వర్క్ అవర్స్ అయితే 4 to 5 అవర్స్ మాత్రమే ఉంటుంది, కాకపోతే ఇది ఫీల్డ్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు మీ డివిజన్లో ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాకపోతే మీ విలేజ్లోనే చేస్తారు కాబట్టి ఫీమేల్ అయినా మేల్ అయినా ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద పాసింగ్ మార్క్స్ ఆఫ్ జీడిఎస్ అనేసి ఉంది కదా, సో దీనికి ఆల్రెడీ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే 10 పోస్టులు ఉన్నాయనుకోండి, దానిలో 11 మంది అప్లై చేశారంటే వాళ్ళల్లో హైయెస్ట్ ఎవరికి వచ్చుంటే దాన్ని బట్టే మనకు పోస్ట్ అయితే ఉంటుంది అనమాట.
విధంగా ఇక్కడ దీనికి ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైనా ఉండాలంటే ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. అలాగే ఆన్‌లైన్ టెస్ట్ కూడా ఏది ఉండదనమాట. కంప్లీట్‌గా మీకు 10థ్ క్లాస్ మార్క్ షో ఏదైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొనే మనకు జాబ్ అయితే రావడం జరుగుతుందనమాట. వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఫర్ జీడీఎస్? దీనికి 65 ఇయర్స్ వరకు అయితే మనం ఈ జాబ్‌లో అయితే కంటిన్యూ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంటే మనం ఎలా అప్లై చేయాలా ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. అంతకంటే ముందు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా! మనకు జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ ఉండాలా. నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటది. అప్పుడైతే మనం మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటన్నిటి గురించి కూడా క్లియర్‌గా అయితే వీడియో ఎండ్‌లో అయితే చెప్తాననమాట. నెక్స్ట్ దానికి సంబంధించి అప్లై చేయడానికి లింక్ ఉంటది గదా! సో, ఆ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు 26థ్ జనవరి అనేసి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారనమాట. 30 నుంచి మనకు అది స్టార్ట్ డేట్ 30 నుంచి అయితే ఉన్నదనమాట. సో, ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చి స్టార్ట్ డేటు ఫిబ్రవరి 1 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎండ్ డేట్ 16వ తేదీ వరకు మాత్రమే ఉన్నదనమాట. అలాగే ఎడిట్ అండ్ కరెక్షన్ విండో అంటే మనం ఏదైనా మిస్టేక్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసుంటే 17 అండ్ 18వ తారీఖు వరకే మనకు టైం అయితే ఉన్నదనమాట. సో, సింపుల్‌గా ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై అనేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తామనమాట. సో, ఈ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా జీమెయిల్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అయితే వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మెయిల్ ఉంటది కదా! సో, ఈ మెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేసి దాన్ని కూడా సెండ్ ఓటీపీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటది. సో, మెయిల్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసామంటే 2 వెరిఫై అయితే అయిపోతాయి. సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు అప్లికెంట్ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్, జెండరు. సో, ఇక్కడ మనకి ఈ సెకండ్ స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్‌లో ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ సింపుల్‌గా మీరు అప్లికెంట్ నేము అంటే మీ నేమ్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. అంటే మీ 10థ్ క్లాస్ మార్క్ షీట్ అవ్వచ్చు, అలాగే టీసీ ఉంటది కదా! దానిలో నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడైతే ఇయ్యాల్సి ఉంటది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ అండ్ గార్డియన్స్ నేమ్ ఉంది. అదే మదర్ నేమ్ ఉంది. కమ్యూనిటీ అనేసి ఉంది కదా! ఇక్కడ మీరు మీ క్యాస్ట్ గురించి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కంప్లీట్ అని ఉంది కదా! సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తామనమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అనేసి వచ్చింది కదా! సో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ తారీఖు అంటే మండే మనం వేరే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, అందులో మనం కంప్లీట్‌గా అంటే మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడము, ఫీ పే చేయడము ఇవంతా ప్రాసెస్ అయితే నెక్స్ట్ వస్తుందన్నమాట మండే. సో, అప్పుడు నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనేసి ఇది ప్రాసెస్. కాకుండా మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరైనా 10థ్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.